బోటు ఏమయ్యాయి? ఈ విధంగా ఉత్కంఠభరిత వాతావరణంలో ఈ సమావేశం కొనసాగింది. ప్రతి గ్రామం నుంచి ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వడం ద్వారా గ్రామ స్థాయిలో ఉన్న అసంతృప్తి, ఆవేదన ప్రత్యక్షంగా వెలుగులోకి వచ్చింది. ఒక్కో వక్త మాటల్లో బాధ, కోపం, అనుమానం మిళితమై కనిపించగా, ముఖ్యంగా యువ మత్స్యకారుల హావభావాలు అక్కడి పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మార్చాయి. ఇలా బోట్లు మాయమవడం యాదృచ్ఛికం కాదు, దీనికి బాధ్యులెవరు అంటూ పలువురు యువకులు ప్రశ్నలు సంధించారు. సమావేశం మొత్తం భావోద్వేగాలతో నిండిపోయింది. పెద్దలు శాంతి పాటించాలని సూచిస్తుండగా యువత మాత్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు జువ్వలదిన్నే హార్బర్ సమస్యను సాధారణ ఘటనగా కాకుండా మత్స్యకారుల జీవన భద్రతకు సంబంధించిన కీలక అంశంగా నిలబెట్టాయి. ఇకపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఆందోళనను ఎలా చల్లారుస్తుంది అనే విషయాలు ఆసక్తికరం. ఓకే